ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ మధ్యకాలంలో చాలామంది నాకు ఫోన్లు చేసి మా ఇంటికి కూడా వచ్చి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీసాల గురవప్ప అనే పాస్టర్ గారు ఉన్నారు, వారు ఒక పాట పాడారు. ఆ పాట ఏంటి అంటే, కోయారే కోయి కోయి ఇంకేంటి బామారే చందమామ అని పాట పాడుతున్నారు. అది కోయ పాటనా అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, నాకు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. ఒక్కొక్కరికి నేను జవాబు ఇవ్వలేను, కానీ ఈ వీలైతే ఈ ఆదివారం మీకు ఒక 10 నిమిషాలు యూట్యూబ్ నేను చేసి పంపిస్తాను. మొట్టమొదట నేను ఆయన ఏమైతే పాడాడో, ఏమైతే చెప్పాడో నేను మొట్టమొదట వినాలి, ఎందుకంటే ఆయన కూడా ఒక దైవజనుడే కాబట్టి అని నేను చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, ఆయన విషం తాగి బ్రతికారట, నిజమేనా అని. ఓకే, మొదటిది ఏంటంటే, ఫస్ట్ వన్, ఆయన పాడిన పాట కోయ పాట కాదు, అది కోయ భాష కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఫోక్ సాంగ్. ఓకే, ఫోక్ సాంగ్ అని ఏమంటారు? జానపద గేయం. అంటే ఇతరులను ఆకర్షించడానికి సులువైన భాషలో ఉండేలాగా ఆయన పాడాడు. మరి అది కోయపాట అని ఆయన చెప్పారా లేకపోతే మధ్యవర్తులు చెప్పారా అన్నది నాకు తెలియదు, కానీ నేను ఆ పాట మాత్రమే విన్నా. ఆ పాట మాత్రము కోయపాట కాదు. ఇప్పుడు దయచేసి పాస్టర్లు మీరు అర్థం చేసుకోండి, ప్రతిసారి నాకు ఫోన్లు చేసి నా బుర్ర తినద్దు, ఎందుకంటే నేను కోయ కాబట్టి నేను మీకు చెబుతున్నా. రెండవది ఏంటంటే, కోయి కోయి అని మళ్ళీ కోడిని కోయి అన్నారు పాస్టర్ గారు. అంటే కోడి అనేది మా కోయ భాషలో లేదు, కోడిని కొర్రు అంటారు. జాగ్రత్త, రాసుకోకపోతే రాసుకోండి, మళ్ళీ ఫోన్ చేయొద్దు. కోడి అనేది తెలుగు పదం, కొర్రు అనేది కోయ భాష. మీకు అర్థమైంది కదా? ఓకే, మళ్ళీ ఏంటి ఇంకోసారి చెప్పండి పాస్టర్ గారు అన్నది, ఇంకోసారి చెప్పండి, దాన్ని మళ్ళీ వినండి, రివైండ్ చేసేది. ఓకే ఓకే కాబట్టి కోయి అనేది మా భాషలో లేదు. కోడిని కోయి అనరు, కొర్దీని కోయిము అంటారు. కోయి అనేది తెలుగు పదం, అంతేనండి? అంతేనా? ఓకే, మా భాషలో కోయ భాషలో ఏమంటారంటే, కోయి అనేది దాన్ని కోయిము అంటారు. అంటే ఇప్పుడు కొర్దీని అంటే కోడిని, కొయిము అంటే కొయ్యి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? వెరీ గుడ్. ఓకే, ఇక మూడవది, ఆయన విషం తాగి బ్రతికాడు అంటే, నాకు తెలిసి మెడికల్ ప్రకారంగా ఓకే, స్మాల్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ అయినా మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? సైన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఓకే, సైన్స్ టీచర్స్ ఉన్నారు, మెడికల్ వాళ్ళు ఉన్నారు, చెప్పండి ఏమవుతుంది? పాయిజన్ ఏమవుతుంది అంటే మనిషిని చంపేస్తుంది. మరి మనిషిని చంపేసేది ఈయన తాగి బ్రతికాడు అంటే మీరు నమ్ముతారా నమ్మరా? మీరే దాన్ని డిసైడ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత కొన్ని విషయాలు ఆయన చెప్పాడండి అని కొన్ని అంటున్నారు. ఆ తర్వాత విషయాలు మనకు అనవసరం. మొదటి ఏంటంటే, ప్రతి దైవజనుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఆయన ఏం పాడాడో, ఏ భాష వాడాడో మీరు పూర్తిగా వినకుండా యూట్యూబ్లో మీకు ఎక్కువ వ్యూస్ రావాలని, సబ్స్క్రైబ్స్ రావాలని పొలమని ఆ పాస్టర్ గారిని అల్లరి చేయొద్దు. అలాగని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ పర్సన్, నేను ఆయన సపోర్ట్ చేయటంలే, కానీ మొట్టమొదట యూ టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ, వ్యక్తిగతంగా ఆ సేవకునితో మీరు మొట్టమొదట మాట్లాడండి. ఇలాగన్నారా, నిజమేనా అని. మనం ఏం చేస్తున్నామంటే, ముందు యూట్యూబ్లో మొత్తం టామ్ చేసాక ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే అండి, ఆయన పర్సనల్గా ఆయనతో మాట్లాడతాం. ఓకే, అది సరైన విధానం కాదు. ముందుది వెనకాల చేస్తున్నాం, వెనకాలది ముందు చేస్తున్నాం, అలా చేయొద్దు. ఓకే, నిజంగా ఆయన ఆ పాట పాడారా? ఓకే, పాడితే నేనున్న దాని ప్రకారంగా ఆయన ఈ పాటని 20 సంవత్సరాల క్రితం పాడారు. అప్పుడు ఆ పాట చాలా బాగానే ఉంది, కానీ కోయపాట మాత్రము కాదు. నేను చెప్తాను కదా, బాగానే ఉంది కానీ కోయపాట కాదు. ఈ మధ్యలో ఈయన మీటింగ్స్కి వెళ్ళటం,
ఎక్కువ మంది ఈయనను ఆహ్వానించటం, ఈయన సాక్ష్యం గురించి. ఇక ఈయన అప్పడంలాగున్న ఆయన పూరిలాగలా గుబ్బిపోయి ఏం చేశాడట, ఈ కోయి తర్వాత మధ్యలో ఏం చేశాడట, కోయి అనేదానికి ఈ రెండు కోయిలకి మధ్యలో కోడిని కలిపేశాడు. కోడిని అంటే అది చాలామంది నాకు ఫోన్లు చేస్తూ పాస్టర్స్, ఎందుకంటే స్టీవెన్సన్ గారు మీరు కోయ భాషలో ట్రాన్స్‌వరల్డ్ రేడియోలో వాక్యం చెబుతారు కదా, మీకైతే అర్థమవుతుంది అని, అది నిజమా కాదా అని మొన్నటి వారం అంతా నాకు రెస్ట్ లేదు. కొద్దిగా పడుకుందామంటే ఫోన్లు, కొద్దిగా పడుకుందామంటే కిర్రో అంటే అక్కడ కుర్రో కాదు కానీ నా ఫోన్ కిర్రో అయిపోయింది. ఆయన కుర్రో అన్నాడు, నాకేది ఫోన్ ఏమో కిర్రో అంటుంది. దయచేసి ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆయన పాడిన పాట కోయ పాట కాదు, ఏంటంటే ఒక ఫోక్ సాంగ్. కాకపోతే ఆ భాష పాడితే ఏంటంటే అందరినీ ఆకట్టుకుంటుంది. మరి బండి బంధురే భయ్యా బండి బంధురే అన్నారుగా పాస్టర్ గారు అని ఒక ఆయన అడిగాడు. బండి బంధురే భయ్యా బండి బంధురే అనే భాష లంబాడి భాష, అర్థమవుతుందండి. అది కోయ భాష కాదు. జాగ్రత్త అయ్యే. ఈ పాస్టర్ గారికి, గురువప్ప గారికి కూడా నేను చెబుతున్నది ఏంటంటే, ఒక దైవజనుడిగా ఎదటి వ్యక్తి ఏదో వింటున్నాడు కదా అని మీరు దయచేసి అబద్ధాలు అలా చెప్పొద్దు. అది మంచి విధానము కాదు. అంటే ఈ పాస్టర్నే తిట్టడం లేదు, ఈయన కూడా చెప్తున్నా. ఎవరికి? ఈ గురువప్ప గారికి. ఏదన్నా మీరు పాడిందే కోయ పాట కాదు, మళ్ళీ దాంట్లో మీరు ఏంటంటే బంజారా అంటే తెలుసుగా, బంజారా భాషను కలిపి లంబాడి భాషను కలిపి మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది కోయ పాట అంటున్నారు. అది మంచి విధానము కాదు. కోయ పాటలు చాలా ఉన్నాయి. ఓకే, మీకు ఒకవేళ మీరు నిజంగా మరి కోయనో కాదో మరి నాకు కూడా ఒక్కొక్కసారి అనుమానము వస్తుంది. ఎందుకంటే మీరు పాడిన దాంట్లో ఒక్కటి కూడా కోయ పదము లేదు. అది అలా చేయొద్దు, అర్థమవుతుందని. ఇక నుంచి మంచిది మీరు సాక్ష్యం, మరి మీ సాక్ష్యం నేను వినలేదు, విషం తాగి బ్రతికాను అని చెప్పారు అని పాస్టర్స్ నాకు చెప్పారు. అది మీరు విషం తాగి బ్రతికారా లేదా అన్నది మీకుని దేవునికి మాత్రమే తెలియాలి. ఓకే, నిజంగా మీరు కోయ జాతి నుండి మీరు చక్కటి సాక్ష్యం ద్వారా దేవునిలోనికి వచ్చుంటే మంచిది, దేవునికి స్తోత్రం. ఇక ఇది నమ్మారు కదా అని కదండి, పులి ఉందా, పులికి తోక ఉంటుందా? ఉంటుంది. అదిగో పులి అదిగో తోక అనొద్దు. ఎందుకంటే పులి ఉండటం నిజమే, తోక ఉండటం నిజమే. తోక అంత పొడుగు ఉండదు, అంతేనండి. తోక ఉందని నమ్మారు కదా అని తోకను ఎక్కడికట మరీ కిలోమీటర్ దూరం చూపించొద్దు, అది తప్పది. ఓకే, అది బొంకరా అన్నాను కానీ మరీ అంత పెద్ద బొంక. కాబట్టి దయచేసి గురవప్ప గారు, మీరు దైవజనులు అని విన్నాను, నేను మిమ్మల్ని చూడలేదు కానీ ఆ పాట నేను విన్నాను. దయచేసి కోయ అయితే కోయ భాషలో పాడండి, మీరు పాడండి, నేను చెప్తాను అర్థం. ఎందుకంటే నేను కోయనే, అర్థమవుతుందా? అది కాని పాటని కోయ పాటని. ఓకే, బంజారీ దాన్ని బండి బంధురే భయ్యా బండి బంధురే అంటే అది బంజారా పాట. అది బంజారా ఈ పదాన్ని కలిపాడు అందులో ఆ పాటలో. ఓకే, దేవుని నామాన్ని హేళనకరంగా దయచేసి పాడొద్దు. ఇప్పుడు చెబుతున్నా, అది మంచి విధానమో కాదు, అది మీకు మంచిది కాదు. ఓకే, దేవుడు ఏదో మిమ్మల్ని చక్కగా సాక్ష్యం చెబుతాడని వాడుకుంటుంటే దానికి మీరు పూరిలో గుమ్మిపోయి ఏం చెప్పినా వింటారని. ఓకే, ఆయనే చెబుతున్నాడు, ఒక చోట వెళ్ళి ఇలా చేస్తే బాగా కొట్టారటండి, కొట్టరా? కదండి, దీన్ని మనం ఏం చెప్తాం చెప్పండి? సేవ గురించి నేను తన్నులు తిన్నా, సేవ గురించి కాదు, నువ్వు చేసిన పెచ్చ పనుల గురించి. ఓకే, అలాంటి విషయాలు చేయొద్దు దయచేసి. పాడితే కోయ పాట పాడండి, మీకెన్ని ఒకవేళ లేదా నన్ను అడగండి, నేను ఇస్తాను. మీకు ఎన్ని కోయ పాటలు కావాలో పాడండి, దేవుని నామాన్ని స్తుతించండి, ఘనపరచండి. ఓకే, కానీ నిన్నేదో చక్కగా అన్ని చోట్ల పిలవాలని ఇదని లేనిపోయిన అబద్ధాలు నాకు చెప్పద్దు. ఎందుకు నేను చెబుతున్నానంటే, నేను కోయ ఎస్టీ, నాకు కోయ భాష వచ్చు. నేను ట్రాన్స్‌వరల్డ్ రేడియోలో TWRలో కోయ భాషలో నేను వాక్యాన్ని చెబుతాను, అర్థమవుతుందండి. అది మీరు ఏ పదమని అడగండి, నేను చెబుతాను. కానీ కోయ భాషలో లేని పదాలు పాడి
దాంట్లో ఆ భాషలో ఏది ఫోక్ సాంగ్లో మళ్ళీ బంజారా పదాలని కలిపి దీనికి ఏమంటున్నట్టండి ఆయన చెప్తున్నారు చివరిలో, ఇది ఎవరికి రాదు కాబట్టి మా భాష అందరికీ తెలియాలి అని. మరి మీ భాష ఎక్కడ చెప్పావు? చెప్పలేదుగా. ఓకే, అందరూ తిడుతున్నారని ఆయన ఏదో అంటున్నాడు. అది మంచిది కాదు. తిట్టడము, తిట్టకపోవటము, తిట్టించుకోవటము, తిట్టించుకోకపోవటం అనేది కొన్నిసార్లు మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా దేవుని వాక్యం చెప్పండి. కోయ భాషలో చెప్పాలా? చెప్పండి, కోయ భాషలో చెప్పండి. మీకు వచ్చా నిజంగా? రాదా? రాకపోతే వచ్చని చేయదు. ఎందుకంటే నటన దేవునికి ఇష్టమో లేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు బైబిల్ గ్రంథంలో వాళ్ళు నటించే వాళ్ళట. అందుకనే ఏమన్నారు చెప్పండి? యేసయ్య, యు వైట్ వాష్డ్ టూమ్స్ ఐ హేట్ యు. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరంటే నాకు ఇష్టమో లేదు. మరి నా పదాలు కొద్దిగా గురవప్ప గారు, పాస్టర్ గారు, మీకు కొద్ది కష్టంగా ఉన్నా దయచేసి అర్థం చేసుకొని మన కోయ భాషకి, మన కోయ ప్రజలకి అవమానం తీసుకురావద్దు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని నామానికి, యేసయ్య నామానికి అవమానము తీసుకురావద్దు. ఓకే, అర్థమైందా? మీకొచ్చా కోయ భాష అని నన్ను అడగొద్దు. నేను కోయలోనే పుట్టాను. ఓకే, రేడియోలో కోయ భాషలోనే నేను చెబుతాను. అర్థమవుతుంది కదా? అది ఎందుకంటే మీరు చేసిన తప్పుకు చాలామంది తెలుగు పాస్టర్స్ నాకు ఒకటే ఫోన్లు చేసి 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 స్టీవెన్సన్ పాస్టర్ గారు ఇదేంటండి, నిజమేనా కాదా, ఆయన పాడింది కోయ భాషనా కాదా అంట. ఓకే, దయచేసి నేను ఒక దైవజనుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, బ్రతిమలాడుతున్నది ఏంటంటే, మీకు చదువు లేదన్నారు కాబట్టి మ్యాక్సిమం సాధ్యమైనంతలో తెలుగు వాదంలోనే చెబుతున్నాను. దయచేసి ఇక్కడి నుంచి అలాంటి తప్పులు చెయ్యొద్దు. దేవుని నామానికి అవమానము తీసుకురావద్దు. మనల్ని ఎందుకు దేవుడు పంపించాడు అంటే దేవుని నామానికి మహిమ తీసుకురాడని. మీరు పెద్ద చదువు చదివేరా లేదా అన్నది దేవుడు చూడడండి. దేవుని నామాన్ని మహిమ పరచటమే. దేవుడు వాడుకోవాలి అని భవిష్యత్తులో చక్కగా మిమ్మల్ని వాడుకొని దేవుని నామానికి మహిమ తీసుకురావాలని మరి మనస్ఫూర్తిగా గురవప్ప గారిని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నా. దయచేసి తెలుగు భాష మాత్రమే వచ్చి కోయ భాష రాని పాస్టర్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి దయచేసి వాట్సాప్ పెట్టండి. పొలుమని కిర్రో అని రింగ్ చెయ్యొద్దు. ఓకే, అది మీకు కోయ భాష రాదు కాబట్టి మీ అనుమానం మంచిదే. మరి నేను ఇప్పుడు మీకు చెప్పాను కాబట్టి ఇక నుంచి ఒకే కోయ భాష విషయంలో ఏ డౌట్ ఉన్నా మీరు దయచేసి నాకు వాట్సాప్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే గురవప్ప గారు కూడా దయచేసి తన యొక్క ప్రవర్తనను ఆ యొక్క కోయ భాష కాని దానిని కోయ భాష అని చెప్పే ఆ అబద్ధాలను మాని ఇప్పటి నుంచి అయినా మంచి సేవకుడిగా ముందుకు వెళ్ళాలని దైవ సేవకునిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.